మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు దేవుని ఊరుకునేది ఒకటే, తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని నిత్యాయ నిరవధ్యాయ నిత్య వైభవశాలినే నిత్య వైభవ దాత్రే చ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం. దీన్నే ఉత్థాన ఏకాదశి అని, మోక్ష ఏకాదశి అని దీనికి అత్యంత ప్రసిద్ధి. సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశుల కంటే అత్యంత విశేషమైనటువంటి ఈ యొక్క ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం నుండి భగవంతుని దర్శించినట్టయితే సమస్త ఫలితములు నెరవేరుతాయని, మోక్షము కలుగుతుందని, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కలుగుతుందని చెప్పేసి చరిత్ర. ఉత్తరమనగా పరమ పవిత్రమైనటువంటి పుణ్య స్థలము అని అర్థం. దక్షిణమనగా పాపస్థలం అని చెప్పేసి, దక్షిణం అనేటువంటిది కర్మలను పెంపొందించుకొని పునరపి జననం పునరపి మరణం అన్నట్టుగా పుట్టి చచ్చి ఈ విధంగా జన్మలతో కూడుకున్నటువంటిది. ఉత్తరమనగా స్వామి యొక్క అనుగ్రహము చేత సమస్త ఫలాలనిచ్చి భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందుగా వచ్చేటువంటి పుష్యశుద్ధ ఏకాదశి పర్వదినాన, ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉదయం నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శిస్తూ ఉన్నారు ఉత్తర ద్వారం నుండి. ఈ యొక్క ఏకాదశి పర్వదినానికి అధికారులు విశేషమైనటువంటి శ్రద్ధతో ఈ యొక్క ఆలయాన్ని అంగరంగ వైభవోపేతంగా పూలాలంకరణ చేత, విద్యుత్ దీపాలంకరణ చేత కనులార పండుగగా ఈ యొక్క దేవాలయాన్ని అలంకరించడం జరిగింది. ఎందరో భక్తజనులు ఈ యొక్క రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రం నుండి కూడా, విదేశాల నుండి కూడా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన లక్ష్మీ నరసింహస్వామిని గరుడ వాహనారూఢుడైనటువంటి పరవాసుదేవ స్వామిగా భావించి ఆ అలంకారంలో ఉత్తర ద్వారంలో దర్శించి తరించడం కొరకు ఎందరో భక్తులు విచ్చేశారు. అలాగే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అమాత్యులు ఎందరో వచ్చారు. అధికారగణం కూడా వచ్చేసి స్వామివారిని సేవించి తరించారు. ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ క్షేత్రంలో అధ్యయన మహోత్సవాలు, పాంచానిక దీక్ష చేత అధ్యయన మహోత్సవాలు కూడా ప్రారంభించడం జరుగుతుంది. అధ్యయన మహోత్సవం వల్ల ఫలితం ఏంటయ్యా అంటే, ఆచార్యుని ద్వారానే మనం ఏదైనా పొందాలి, ఆచార్యుని ద్వారానే భగవంతుని దర్శించాలి. ఆచార్యుడు లేకుంటే మనకు అంధకారమే, చీకటిలో ఉన్నట్టుగానే ఉంటుంది. అలాంటి ఆచార్యుని యొక్క అనుగ్రహం ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పి మాకు శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయం, శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా ఈ క్షేత్రంలో అధ్యయన మహోత్సవాలను అత్యంత విశేషంగా ఎందరో దివ్య ప్రబంధ ద్రావిడ వేద సారమైనటువంటి దివ్య ప్రబంధ పండితులను ఇక్కడికి విచ్చేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం అలంకారంలో స్వామి వివిధమైనటువంటి అలంకారాలలో గోవర్ధనగిరి, వటపత్రశాయి, అలాగే కృష్ణ పరమాత్మలాగా, తిరువేంకటముడయాన్ వెంకటేశ్వర స్వామి లాగా, పరవాసు దేవునిలాగా ఈ విధంగా ఎన్నో అలంకారాలలో భగవంతుడు పురవీధుల్లో స్వామిని దర్శింపజేస్తూ భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని కటాక్షిస్తుంటారు. ఈ అధ్యయన మహోత్సవాలలో పాల్గొంటే ఆచార్య కటాక్షం కూడా లభిస్తుంది అని చెప్పేసి మనకు పెద్దవారు చెప్తుంటారు. ఈ రోజు జరిగినటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన విచ్చేసి దర్శించినటువంటి భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాం. సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే పుణ్యం అని చెప్పేసి మా R&B డిపార్ట్మెంట్ నుంచి మా డిప్టీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు ఆ సర్వేశ్వరుడు అందరికీ కృపా కటాక్షాలు కలిగజేయాలని చెప్పి అందరికీ తమ
ఆశీస్సులు అందజేయాలని చెప్పి అందరికీ వారి ఒక ఆశీర్వాదం కలిగించాలని చెప్పి ఈ ముక్కోటి దేవతల కరుణా కటాక్షాలు కూడా ఈ దర్శనం చేసుకున్న లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్న అందరికి కూడా కలగాలని చెప్పేసి కోరుకుంటూ అందరి వచ్చిన భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి చేయడం జరిగింది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భూలోక వైకుంఠమైనటువంటి మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దర్శనం కోసం అనేక మంది భక్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రతి గ్రామం నుండి రావడం జరిగింది. భక్తులు కోరుకునే కొంగు బంగారంగా మనకు నరసింహస్వామి కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా ఇక్కడ విలాసిల్లుతుండు కాబట్టి మనకు ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు అనేక మంది ఇక్కడికి వచ్చి దివ్య దర్శనం కోసం ఎంతో మంది వేచి ఉండి పొద్దున్నే స్వామివారి దర్శనం ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులతోటి ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులందరూ సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా హ్యాపీ డే అండి. ఈరోజు దర్శనం బాగైంది అండ్ ఇవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఎంత బాగా చేసిందంటే చాలా మెచ్చుకోవాలండి. అండ్ దెన్ అందరినీ కంట్రోల్ చేయడము నీట్ గా ఇంత క్రౌడ్ ఇచ్చినా కూడా మాకు దర్శనము బాగా జరిగింది. ఏమి తొప్పులాట లేకుండా అంత హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫర్ ద గాడ్. తర్వాత వచ్చామండి నరసింహస్వామి టెంపుల్ కి 20 ఏళ్ళ తర్వాత. చాలా అభివృద్ధి చెందింది, చాలా సంతోషంగా ఉంది. ఇంత ప్రశాంతంగా దర్శనం జరిగింది. థ్యాంక్ యూ. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారి దర్శనానికి వచ్చాం. దర్శనం బాగుంది. ఇక్కడ ప్రిపరేషన్లు కానీ అంతా గవర్నమెంట్ వారు చేసిన ఇవన్నీ కూడా బాగున్నాయి. దేవుడి ఆశీస్సులు పొంది మేము వెళ్తున్నాం. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చినాం. అంత మంచిగా జరిగింది. అనుకున్న దానికంటే చెల్లె దర్శనం జరిగింది. నా పేరు మమత. మేము ధర్మసాగర్ నుంచి వచ్చాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నరసింహస్వామి దర్శనం కొరకు యాదగిరి గుట్టకు వచ్చాము. మేము అనుకున్న దానికంటే చాలా సులభంగా దర్శనం అయింది. ఎంతో రష్ ఉంటుందని అనుకున్నాం, కాకపోతే చాలా అద్భుతంగా అయింది. థ్యాంక్ యూ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చాం దర్శనానికి. దర్శనం చాలా సులభంగా అయింది, చాలా చక్కగా అయింది. ముక్కోటి ఏకాదశి ఉందని దర్శనంకి వచ్చాం. వి ఫీల్ బ్లెస్డ్. చాలా బాగుంది దర్శనం. ఈజీగా అయిపోయింది. చాలా రష్ ఉంటుంది అనుకున్నాం, అలా ఏం లేదు. క్రౌడ్ ఈజీగా అయిపోయింది. స్వామి యొక్క మా అనుకున్న కార్యక్రమాలు మొక్కులు అన్ని మాకు మంచిగా నెరవేర్చాడు. మాకు ఇక్కడ మంచిగా నిశ్శబ్దంగా ఏ అలరు లేకుండా మంచిగా అందరి భక్తులకు మంచిగా దర్శనం కలుగుతుంది. ఈ దేవస్థానం వారికి అభినందనలు. ఇంత మంచిగా మనకు అందరి సౌకర్యాలు కల్పించి దర్శనం చేసినందుకు భగవంతుడు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము మహారాష్ట్ర నుంచి వచ్చినాం దర్శనం కోసం. చాలా బాగున్నది. దేవుడు మంచిగా అనిపించింది, సంతోషం అనిపించింది. దేవుంది మొత్తం గుడి మంచిగా ఉన్నది.